మన జాతిని భరత జాతి అంటారని, మనం ఆచరించేటటువంటి పద్ధతులన్నిటినీ వైదిక సంప్రదాయాలు అంటారు అని మనం చెప్పుకున్నాం. సంప్రదాయము అనే మాట చాలా గొప్ప మాట. కానీ ఈవేళ ఆ పదాన్ని చాలా చెడుగా వాడుతున్నారు. సాధారణంగా ఇద్దరు అన్నదమ్ములకి తమ తండ్రుల దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆస్తిని దాయభాగము అని అంటారు. బహుశా ఆస్తులు పాస్తులు ఉన్న వాళ్ళందరికీ అది ఆ పదం పరిచయం ఉంటుంది. దాయభాగం, వాడిదింత వీడిదింత. ఏదో నాన్నగారికి ఒక 5 acres ఆఫ్ ల్యాండ్ ఉంటే ఆయనకు ఒక 2.5 acres, ఈయనకు ఒక 2.5 acres, ఏదో ఆయన తర్వాత వాళ్ళు షేర్ చేసుకుంటారు. ఇట్లా వస్తుంది. దానికి ఏమంటారు? దాయభాగం. అంటే వాడికి ఒక హక్కుభుక్తంగా వారి పెద్దల దగ్గర నుంచి వచ్చినటువంటి ఆస్తి అన్నమాట. ఇది సాధారణంగా ఒక్కొక్కసారి తండ్రి దగ్గర నుంచి కొడుకుల దగ్గరికి వచ్చేటప్పటికి అదంతా హారతి కర్పూరంలాగా హరించుకుపోవచ్చు. అంటే అందులో ఏం మిగలకపోవచ్చు. ఒక్కొక్కసారి మిగిలినా అది ఎందుకు పనికి రాకనో పోవచ్చు. అలా రాకుండా దానికి ఉండేటటువంటి విలువని అలానే కొనసాగించుకుంటూ వచ్చినట్టయితే, దానిని చెదిరిపోకుండా వచ్చినట్టయితే ప్రదాయము అని అంటారు. దాయం అంటేనే వాడి యొక్క భాగం, అనుభవ యోగ్యమైనటువంటి భాగము. అది చెదరకుండా వచ్చి ఉంటే తన దాకా ఏమంటారు? దాన్ని ప్రదాయము. ప్ర అంటే బాగా అని అర్థం. ప్రదాయము అని అంటాం. అయితే ఒక్కొక్కసారి అది పెద్దల దగ్గర నుంచి చిన్నవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు బాగానే వచ్చి ఉండొచ్చు, కానీ ఆకారాలు మారిపోయి ఉండొచ్చు. అంటే అప్పుడు ఇదివరకు ల్యాండెడ్ ప్రాపర్టీగా ఉండేది, దాని తర్వాత వాళ్ళకి వచ్చేటప్పటికి క్యాష్ ప్రాపర్టీ కిందో లేకపోతే బిజినెస్లో పెట్టేసో, అది బిజినెస్లో పెడితే ఒక్కొక్కసారి అది ఆ పైకి ఉండొచ్చు, ఒక్కొక్కసారి కిందకి డౌన్ఫాల్ ఉండొచ్చును. అది ఏ షేర్ మార్కెట్ లాంటిదోనో పెడితే ఒక్కొక్కసారి అది అమాంతం ఆకాశంలోకి వెళ్ళిపోవచ్చు, ఒక్కొక్కసారి ఎక్కడో సాగర గర్భంలోకి అది కాస్త కూరుకుపోవచ్చు, రకరకాలుగా మారిపోవచ్చు దాని యొక్క స్వరూపాన్ని మార్చివేసినప్పుడు. కానీ అలాగా మారకుండా మొదటి వ్యక్తి దగ్గర ఎలా ఆరంభమైందో తర్వాత వచ్చేటటువంటి జనరేషన్స్ దాకా కూడా అది మారకుండా, దానికి ఉండేటటువంటి ఆ పరిశుద్ధి తొలగకుండా, దాని విలువ చెదరకుండా అలానే వచ్చినదైతే దానిని సంప్రదాయ అని అంటారు. సం అంటే అలానే, బాగా చెదరకుండా, దాయ మనదాకా అది హక్కుభుక్తంగా వచ్చినదేదో దానిని సంప్రదాయము అని అంటారు. ఈ సంప్రదాయానికి సంబంధించినవన్నీ సాంప్రదాయికములు అని అంటారు. సాంప్రదాయం అండి అని అంటుంటారు కొందరు, తప్పు పదం అది. మా సాంప్రదాయం ఎలా ఉంటుందండి? ఇట్స్ ఎ రాంగ్ యూసేజ్. మా సంప్రదాయము అని అనాలి. ఇటు ఈ సంప్రదాయానికి చెందినటువంటివి బోల్డ్ అని ఉంటాయి కదా, వాటన్నిటిని సాంప్రదాయికములు అని అంటారు. దానికి ముందర ఒక దీర్ఘం చేరుతుంది, చివర ఒక కా చేరుతుంది, సాంప్రదాయికము అవుతుంది అన్నమాట. పదం అట్లా తయారవుతుంది. దురదృష్టం కొద్దీ ఇప్పుడు ఈవేళ ఈ హిందీ వాళ్ళ ప్రభావం మన వాళ్ళ మీద పడ్డ తర్వాత, సంస్కృతం మీద పడ్డ తర్వాత భాష ఎన్ని రకాలుగా పాడైపోవాలో సంస్కృత భాష అన్ని రకాలుగాను పాడైపోయింది. హిందీ మాస్టర్లు ఎవరైనా ఉంటే ఏమనుకోకండి. మీరు ఎప్పుడైనా హిందీ వార్తలు వినేటప్పుడు గమనించి ఉంటారు, ఎక్కడైనా ఒక చోట మత కలహాలు జరుగుతున్నాయి, లేదు మతపు పిచ్చితోటి ఏమైనా మాట్లాడుతున్నారు అని అంటే సాంప్రదాయికవాదియోన్నే ఐసా కహా హై అంటాడు వాడు.
వాడి ఉద్దేశం సాంప్రదాయకవాదులంటే మతపు పిచ్చి కలవాళ్ళు అనే అర్థంలో దాన్ని వాడతారనమాట. అంటే ఫానటిక్స్ అనేటటువంటి సెన్స్లో ఆ పదాన్ని ఇప్పుడు ఈవేళ వాడుతున్నారు. ఇది హిందీ వాళ్ళకి వచ్చినటువంటి ఒక అపార్థం ఇది. అది మిగతా వాళ్ళ మీద ఈవేళ సమాజం మీద హిందీ దేశ భాషగా మారాలి అనేవాళ్ళు రుద్దేటటువంటి ఏమంటాం దాని పైత్యం. కానీ సంస్కృతంలో అది చాలా విలువైనటువంటి పదం సంప్రదాయము అనేది. ఈవేళ మనం ఈ బొట్టు పెట్టుకుంటున్నాం, అది నిలువుగా పెట్టుకునే బొట్టు కావచ్చు, అడ్డంగా పెట్టుకునే బొట్టు కావచ్చు, ఇంకో రకంగా పెట్టుకునే బొట్టు కావచ్చు. ఇవన్నీ ఒకళ్ళు చేశారు, అది ఒక క్రమంలో వచ్చింది, అది మన దాకా ఆచరణలోకి నిలబడింది. ఇది ఒక సంప్రదాయము, ఇది ఒక సాంప్రదాయికమైన అలవాటు. ఈవేళ మన వాళ్ళు చూడండి, ఇక్కడ ఈ స్వాములంతా ఉన్నారు, పాపం చలేస్తుంటే మీరంతా చొక్కాలు తడుక్కొచ్చారు కొందరు, చక్కగా శాల్వాలు కప్పుకొచ్చారు కొందరు, అలాగ ముసుగులు వేసుకున్నారు కొందరు. కానీ స్వాములు చూడండి చక్కగా నడువు కట్టుకునో ఇలాగ ఈ క్రాసులో వేసుకుని వచ్చారు. ఎందుకు అలా రావడం? ఇది ఒక సంప్రదాయం. భగవత్ సన్నిధానానికి పెద్దల సన్నిధానానికి వెడితే మన డ్రెస్ సాత్వికంగా ఉండాలి, మనలో ఉండేటువంటి ఒక వినయాన్నో విధేయతనో తెలిపేటట్టు ఉండాలి. అంటే ఇది ఒక పద్ధతి అని మనకు ఎప్పుడో చెప్పారు. అది ఇప్పటికీ చెదరకుండా ఒక క్రమ పద్ధతిలో వస్తోంది. అందుకోసం అలా కూర్చున్నారు వారు. పెద్దలైనప్పటికీ ఒక విధానం, అది ఒక ఆచారం, అది ఒక అలవాటు, అది ఒక సంప్రదాయము అని అంటాము. దేన్ని బట్టి చేస్తున్నాం ఇవన్నీ? మనం వేదాలలో ఉన్నాయి కనుక మనం చేస్తున్నాం, వేదాలలో చెప్పారు కనుక మనం ఇలా చేస్తున్నాం. అందుకోసమనే మనది వైదిక సంప్రదాయ పరంపర అని అంటామండి దాన్ని. మనం చేసే పనులన్నీ, మన కుటుంబ వ్యవస్థలు, మన యొక్క ఆచారాలు, మన యొక్క వ్యవహారాలు, మన మాట తీరు కూడా, ఎలా ఎవరితో మాట్లాడాలో. మామూలుగా అయితే ఒక భార్య తన భర్త గారి దగ్గర హలో మిస్టర్ రావు హౌ ఆర్ యూ, ఈ రోజుల్లో పలకరించేవాళ్ళు అలాగే పలకరిస్తారు. కానీ మన వాళ్ళు అలాగా పలకరించేటటువంటి సంప్రదాయం లేదండి మనకి. ఎప్పుడైనా రామాయణంలో మీరు చదవాలి, రామచంద్రుడిని సీత సంబోధిస్తే ఆర్యపుత్ర అని సంబోధిస్తుందండి. అది ఒక పద్ధతి. ఎప్పుడైనా పెద్దవారితో మాట్లాడితే ఏదో దేవరవారు అని మన వాళ్ళు మాట్లాడుతుంటారు. మనని గురించి చెప్పుకోవాలంటే ఈ దాసుడు ఇలా అన్నాడు, ఇలా చెప్తున్నాడు, ఇలా చేస్తున్నాడు అంటూ పరోక్ష నిర్దేశం చేస్తూ మాట్లాడతారు. ఇది ఒక పద్ధతి, ఇది ఒక కట్టుబాటు, ఇది ఒక ఆచారం, ఇది ఒక సాంప్రదాయికమైన వ్యవస్థ. ఇది వేద సంప్రదాయము అని అంటారు. మనం అలాంటి వేద సంప్రదాయానికి చెందిన వాళ్ళం. మన జాతిని భరత జాతి అని అంటారు. అందులో ఉండేటటువంటి భిన్న భిన్నమైనటువంటి కోణాలని మనకి ఎందరో ఆచార్యవర్యులు చూపించారు. ఒక్కొక్కరు చూపింది ఒక్కొక్క విలక్షణమైనటువంటి ప్రవృత్తి మనని చేసేటట్టుగా ఆచరించేట్టుగా తీర్చిదిద్దుతుంది. కనుక ఆయా ఆచార్యులు చెప్పినవన్నీ మతములు అని మనం అంటాం. శంకరులు ఉపదేశం చేసినది ఒక మతం, రామానుజులు ఉపదేశం చేసింది ఒక మతం, మధ్వాచార్యులు ఉపదేశం చేసింది ఒక మతం. అయితే వీరి ఇలాగా ఈ మతాన్ని ప్రవర్తింపచేయడానికి కారణం, వీరికి పూర్వులైనటువంటి మహనీయులు కొందరు ఋషులు ఉన్నారు, వాళ్ళు ప్రవర్తింపచేశారు.